ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. రెవెన్యూ కొండలు చేసుకున్న ఎవరికి కూడా మాకు ఏ విధంగా లేదు సార్. పాస్బుక్ కానీ ఏమి లేవు. ఎన్ని ఎకరాలు తీసుకుంటారు? ఒక మనిషి 3 ఎకరాలు వాటి తప్ప మాకు ఊళ్ళో నాకు చెప్పారు. సో నా మాట వినిపిస్తుందా? అదేదో తేదీ నేను జాయింట్ కలెక్టర్ని పంపిస్తాను. నా తర్వాత ఉండేది జాయింట్ కలెక్టర్. మీకు అర్థమైంది కదా? జాయింట్ కలెక్టర్ మీ ఊరు ఆ అబ్బాయి రంపచోడవరంలో కూడా చేసి వచ్చాడు, చింతూరు వైపు చేసి వచ్చాడు. అంటే ఆ అబ్బాయికి ఈ అంటే నా జిల్లాలో ఉన్న మిగతా ఆఫీసర్లతో పోలిస్తే ఈ ట్రైబల్స్ వాళ్ళకి బెటర్గా తెలుసు ఆ అబ్బాయి. మీకు అర్థమైంది. నాకన్నా కొంచెం అర్థం చేసుకోవడానికి ఈజీగా చేయగలుగుతాను. నేను ఆ అబ్బాయిని ఆ రోజు పంపిస్తాను 15. ఆ రోజు ఎక్కడ మీటింగ్ పెడదాం చెప్పండి? ఎవరిలో పెడదాం? మండపంలో పెడతామా? మండపంలో మీటింగ్ పెడతాం. మీరు చెప్పేది మీరు చెప్పండి. గొడవ చేయడానికి కాదు, మన 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 వైపు నుంచి బట్టి నేను మనస్ఫూర్తిగా ఇవ్వడానికే ప్రయత్నం చేస్తాం. ఆపితే మనకేమొస్తుంది? సో మనస్ఫూర్తిగా దాన్ని ఎంతవరకు నేను చేయగలను అంతవరకు చేసి మళ్ళీ మీకు 10 రోజులు మళ్ళీ మీటింగ్ పెట్టిస్తాను. ఇది చేసాము, ఇవి చేయాలి ఇంకా అని చెప్పి మీకు తెలియడం కోసం. మీరు చెప్పిన తర్వాత కష్టాలు చెప్పిన తర్వాత ఏదో ఒకటి ఏం చేసాము లేదు కదా. సో మీకు అలా హాస్పిటల్ తప్ప దూరం వచ్చి, సో నేను ఆ రోజు మనస్ఫూర్తిగా అంతా ట్రై చేసి నాకు 1 నెల రోజులు టైం ఇవ్వండి. నేను 1 నెల రోజున మళ్ళీ మీటింగ్ పెట్టాను. మండపం కదా కొంతమందికి మాకు కార్యక్రమంలో ఇచ్చేసారు, చెప్పారు. 15 అది ఒక వ్యక్తికి సంబంధించిన కాగితాలు చూసి మాత్రం చెప్పగలను. అందరికీ ఇవ్వాలి, అందరికి ఇవ్వలేమని నేను చెప్పలేను. నేను భారతీ గారు అని చెప్పి డిప్యూటీ కలెక్టర్ పంపిస్తాను. 14 పంపిస్తాను. మేడంలో ఒకసారి మాట్లాడవచ్చు. బెస్ట్ మేడంతో ట్రస్ట్ ఉంటే ఎక్కడ వెన్యూ పెడతానంటే కొంచెం ఓపిక్గా మన పిల్లలకి అప్లికేషన్లు మీ దగ్గర కాగితాలు పెట్టి ఏవి చేయగలమో ఏవి చేయలేమో నేను ప్రశ్న నేను కూడా ఆవిడతో కూర్చొని నేను చేయిస్తాను. అర్థమైందా? మీరు వెనకాలండి మా వాళ్ళు చెప్పండి. ఏం చెప్పారు? ఎలక్షన్ గురించి మేము అందరం మేడం చెప్పారు నాకు. నేను 14వ తేదీ నేను జాయింట్ కలెక్టర్ పంపిస్తాను. ఇది మండపం 1 నెల రోజులు టైం ఇస్తే నేనే వర్కౌట్ చేస్తాను. అంటే ఏమి చేయగలం ఏమి లేదనేది నాకు దృష్టి పెట్టాను. నా వైపు నుంచి నేను చేయగలిగేది ఉంటే మీకు మళ్ళీ పండగలోపు నేను ఏదో ఒకటి శుభవార్తలో లేకపోతే చేయలేమని ఏదో ఒకటి చెప్తాను. అర్థమైంది? అమ్మా నా ప్రయత్నం నేను చేస్తాను. అర్థమైందా? నా చేతిలో ఉండేదంటే నేను చేస్తాను తప్పనిసరి. మేము చేయలేమని చెప్తే నువ్వు ఏడవాలి. ప్రయత్నం చేస్తామని చెప్పి కష్టపడి జిల్లాలో నా తర్వాత ఉండేది వాడు ఒకడే, వాడినే పంపిస్తాను. జాయింట్ కలెక్టర్ పంపిస్తాను. పండగలో సంక్రాంతి లోపల నేను ఏదో ఒకటి నేను ఏం చేయగలను ఏం చేయలేము వచ్చి మీ ఊర్లో కొంచెం చెప్తాను. ఓకే? ఫారెస్ట్ వల్ల అది నాకు ఆ ఇష్యూ ఏంటో నాకు అర్థం కావాలి. యాక్చువల్లీ ఎక్కడ బౌండరీ ఉంది, ఎప్పటి నుంచి మీరు చేశారనేది నాకు పంపిస్తాను. మళ్ళీ నేను జనవరి మధ్యలో కలుస్తాను. సర్వే అంతా ఓకే అండి. ఆర్ఎఫ్ వాళ్ళు కూడా సర్వే ఓకే చేశారు. మా ఆర్ఎఫ్ కూడా సర్వే చేసి పొలిటికల్గా ఇష్యూ ఏదైనా ఉంటే తప్పితే
ఓకే నేను వల్ల ఆగలేదు అనుకుంటే క్లియర్ చేయించాను మీరు చెప్పింది నాకు అర్థమైంది. నేను వచ్చి చూసుకొని నేను మాట్లాడతాను. ఇప్పుడు నేను అరెస్టులు కూడా అంగీకరించారండి. మీకు భర్తలు ఇచ్చి భర్తలు ఇచ్చి వచ్చాను కూడా వాళ్ళు రాశారు. అయినా మాకు ఇక్కడ ఏం చేశారంటే మేము అయ్యగారు వెనకాల అయ్యగారు బతుకుని అయ్యగారు వెనకాల ఎక్కువ శాతం మేము మమ్మల్ని ఇబ్బంది పడుతున్నాం సార్. నేను క్లోజ్ చేస్తాను. పామాయిలతో వేసామండి. ఇప్పుడు మా బావాలు పుట్టిన మేము ఖచ్చినట్టు మా బావాలు పుట్టిన కానీ కూడా పామాయిలతో వేసాము. పామాయిలతో కూడా కానీ ఆ శక్తి చూసి వచ్చిన మహారాష్ట్రలు కూడా ఈ కొట్టి చాలా కింద ఇక్కడ ఆగిపోయిందండి. మూడు ఇష్యూస్ ఆన్లైన్ అవుతుంది అయింది. కరెక్టే అరిచి ఆవేశపడుతుంది చేసి కూడా కలెక్టర్ గారు కూడా చక్కగా రెస్పాండ్ అయ్యారు, మీతో మాట్లాడారు, అన్నీ చెక్ చేసి కొంచెం టైం ఇవ్వండి మరి. థ్యాంక్ యూ సార్. ఒక 10 రోజులు ఓపిక పట్టు. ఈ ఊరికి వచ్చి మీటింగ్ పెడతాం. వినిపిస్తా? ఓకే. ఈరోజు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ఏలేశ్వరం మండలం పరిమితడక మరియు శంఖవరం మండలంలోని మండపం విలేజ్ దగ్గర కొండగౌరంపేట గ్రామస్తులందరూ కూడా ఎన్నో ఏళ్ళుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఎస్టీ కొండపోడు పట్టాల గురించి అయితేనేమో ఎస్టీ సర్టిఫికెట్ల గురించి మేము ప్రభుత్వంలోకి కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఎన్నో ఏళ్ళుగా పడుతున్న ఇబ్బందులు వాళ్ళు మాకు ప్రతిరోజు వచ్చి చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే మేము నాయకుల దగ్గరికి కూడా తీసుకెళ్ళి ఈ సమస్యలన్నీ వివరించడం జరిగింది. ఈరోజు మేము వాళ్ళందరినీ తీసుకుని ఈ పరిమితడక గ్రామస్తుల్ని, కొండగౌరంపేట గ్రామస్తుల్ని మరియు మా నాయకుల్ని తీసుకుని కలెక్టర్ గారి కార్యాలయానికి రావడం జరిగింది. కలెక్టర్ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించి ఈ సమస్యలన్నీ ఎంతో ఓపికగా విని గ్రామస్తులు వారు పడుతున్న ఇబ్బందులను వివరించడం జరిగింది. ఈ కొండపోడు పట్టాల గురించి వారి జీవనాధారమే అక్కడ ఉన్న ఆ కొండపోడులో వ్యవసాయం చేసుకోవడం. వారు ఎన్నో ఏళ్ళుగా వ్యవసాయం చేసుకున్నా వారికి ఒక ఆధారం, ఒక సర్టిఫికెట్లు లేకపోవడం వల్ల ఈ అన్నదాత సుఖీభవ ఇవన్నీ కూడా వారు పడకపోవడం వల్ల అంతకుముందు పడేవి గత ప్రభుత్వంలో మాకు ఈ అన్నీ తీసివేయడం జరిగింది. మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఇవన్నీ కూడా మాకు చేసి పెట్టండి అని వారందరూ కూడా కోరడం జరిగింది. ఇవన్నీ కూడా సమస్యలన్నీ కలెక్టర్ గారు ఎంతో సానుకూలంగా స్పందించి ఒక జేసీ గారిని త్వరలోనే అక్కడికి ఆ ప్రాంతానికి పంపించి ఒక ఎంక్వైరీకి చేయించి అన్నిటినీ కూడా ఆ సమస్యలన్నీ కూడా తెలుసుకుని క్లియర్గా వారి సమస్యని పూర్తి చేస్తాను, సమస్యను తీరుస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మా నియోజకవర్గం నుంచి పరిమితడక గ్రామస్తుల దగ్గర నుంచి మండపం కొండగౌరంపేట గ్రామస్తుల దగ్గర మా నాయకుల తరపున కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సానుకూలంగా స్పందించినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.